సేవా సమితి సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ మేము పెనుకొండ లక్ష్మీ నరసింహస్వామి అంటే పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి, పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వేంచేశాము. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది ఈ దేవాలయము. ఈ దేవాలయాన్ని దర్శించడానికి దాదాపు ఒక 76 కిలోమీటర్స్ అటవీ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ వచ్చాము. చాలా చక్కగా ఉంది. కొండలు, గుట్టలు, అడవి మధ్యలో మన నరసింహస్వామి. ఇక్కడ నరసింహస్వామి తన ఉగ్ర రూపాన్ని చాలించాడు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహారం చేయడానికి మనకి అహోబిలంలో ప్రత్యక్షమైనప్పుడు శిల నుంచి, అది మనకి ధ్వజస్తంభం నుంచి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఆయన శిల మీద ఆయన పాదముద్రలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ స్తంభం పైన. తర్వాత ఇదే నరసింహస్వామి నవనారసింహ క్షేత్రాల్లో ఆయన తిరుగుతూ ఆయన నవనారసింహ క్షేత్రాలు మీకు గూగుల్ చేస్తే మీకు నవనారసింహ క్షేత్రాలు కనిపిస్తాయి. అయితే దీంట్లో కదిరి నరసింహస్వామి కూడా ఒకరు, అలాగే మనకి అహోబిల నవనారసింహ క్షేత్రాలు, తర్వాత మంగళగిరి నరసింహస్వామి, ఇలా అనేక నరసింహస్వామి క్షేత్రాలు. అయితే ఆయన ఇక్కడికి రాగానే, పెంచలకోనికి రాగానే ఆయన చాలా ఉగ్ర రూపాన్ని ధరించారు. ఆయన ఉగ్ర రూపానికి సప్త ఋషులు కూడా అసలు చాలా బాధపడ్డారట. ఎందుకంటే ఇంకా ఆయన ఉగ్ర రూపం వస్తే సమస్తాన్ని దహించగల శక్తి గలవాడు, సమస్తాన్ని తనలో లయం చేసుకోగలిగే శక్తి గలవాడు. మృత్యువుకే మృత్యువైన నరసింహస్వామిని ఆరాధన చేయడం అంత తేలిక కాదు, ఆయనని శాంతపరచడము అంత తేలిక కాదు. సప్తఋషుల వశం కాలేదు. అందుకని అందరూ ఆ మహాలక్ష్మిని చెంచులక్ష్మి రూపంలో పిలిచారట. పిలిచి ఆ అమ్మవారిని ఆహ్వానం చేసి ఎలా అయినా సరే స్వామిని శాంతపరచమని ఇక్కడ కోరుకున్నారట. మనకి చెంచులక్ష్మి అవతారం ఎక్కడ, ఆ అమ్మవారు ఎక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంది, ఎక్కడ ఆమె శాంతింపజేసింది అనేది మనకు అందరికీ తెలియదు. అయితే ఈ క్షేత్రంలో అమ్మవారు స్వామికి ఎలా అయినా శాంతపరచాలి అని చెప్పి నృత్యం చేసి, ఆ నృత్యం ద్వారా స్వామిని తను ఆలింగనం చేసుకునే విధంగా ఆయన చాలా శాంతపడి అమ్మవారిని ఇలా ఆలింగనం చేసుకున్న ముద్రలో ఇక్కడ పెద్ద శిల పైన స్వామివారు శిల అయిపోయారు. అలాగే అమ్మవారిని ఆలింగనం చేసుకుని, అందుకని ఇది పెనుశిల అని పేరు అన్నమాట. ఇది పెంచలకోనలో ఉంది కాబట్టి పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా చెప్పింది. అయితే ఈ దేవాలయాన్ని ఎవరైతే వచ్చి వేయించేసి ఇది దర్శనం చేసుకుంటారో ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణం చేసుకున్న వారు కూడా వచ్చి స్వామిని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఎందుకు అని ఇక్కడ ఈ నరసింహస్వామిని కళ్యాణం చేసుకున్న తర్వాత నరసింహస్వామిని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం, భార్యాభర్తల మధ్య ఏదైనా బాగాలేకుండా సంతోషం వల్ల విడిపోయే సమస్యలు ఉన్నా కూడా వారు వచ్చి ఇక్కడ నరసింహస్వామికి ఇలా కళ్యాణం చేయించుకుంటే వారి యొక్క దోషాలు తొలగిపోయి వారిద్దరి మధ్య అంటే చెంచులక్ష్మిని ఎలా స్వామివారు ఆలింగనం చేసుకుని ఉన్నారో అభేద్యమైన దాంపత్యాన్ని పొందుతారట. అలా ఎంత చక్కగా వాళ్ళ దాంపత్యం కలకాలం నిలబెడుతుందిట. అందుకని ఇలా నిలబడడానికి కావాల్సింది ఇక్కడ వచ్చి ఆయన దర్శనం చేసుకోవడం. ఇదే కాకుండా శనిదోష నివారణ జరుగుతుందిట. ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా ఆ పని విజయవంతంగా ముగుస్తుందిట. పెళ్ళి కావట్లేదు అని చెప్పి వచ్చి కోరుకున్నా కూడా పెళ్ళిళ్ళు తొందరగా జరిగిపోతాయిట. అందుకని ఈ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అంటే ఈయనని దర్శనం చేసుకోవడం, దర్శన మాత్ర ఫలముని ప్రసాదించేవాడు నరసింహస్వామి. ఆయన యొక్క అనుగ్రహం కోసం మేము ఇంత దూరం వచ్చాం. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వేంచేసి పెనుకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాం. జయ లక్ష్మీనారాయణ.